యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిన్న వాక్యం నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఆయన ఆశపడు ప్రాణంను తృప్తిపరచు దేవుడనై ఉన్నారు. కాబట్టి కీర్తనల గ్రంథము 78వ కీర్తన 12వ వచనము. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. అంటే ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని కార్యమంతయు ఇప్పటి వరకు దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యంను మనము ధ్యానించుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. మన దేవుడు మనకి ఎప్పుడెప్పుడు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని రూపింప చేసిన దేవుడు. ఆది నుండి మన గురించి ఆయన ప్రణాళిక చేసిన దేవుడు. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవుని యొక్క పనులను ఇప్పుడు మనము ఆయన చేతి పనులమై ఉన్నాము కాబట్టి ఆయన యొక్క పనులను మనము ధ్యానించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క మార్గము పరిశుద్ధమైనది. ఆయనను మనం ఎల్లప్పుడూ స్మరణకు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఆయనకు మించిన ఆస్తి అనేది మనకి ఏదీ లేదు. ఒకడు ఈ లోకమంతయు సంపాదించుకొని ఎక్కడికి వెళ్తాడు? ఆ సంపాదన అంతా ఎక్కడికి పోతుంది? ఆ సంపాదన తను చనిపోయిన యెడల ఆ సంపాదన ఎవరికి చెందుతుంది? ఒకవేళ తనకి వారసులు లేకపోయినట్లయితే ఆ యొక్క సంపాదన ఎవరికి చెందుతుంది? కాబట్టి మన యొక్క శ్రమ అంటే మనకు శ్రమ వచ్చినప్పుడే కాకుండా, కష్టం వచ్చినప్పుడే కాకుండా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ప్రతిరోజు మనం ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి. ప్రతినిత్యము మనలో ఆయన యొక్క ఆత్మ మనము ఆయన ఆత్మ చేత ప్రేరేపించబడి మనము ఆయన ఆత్మను కలిగి ఉన్నట్లయితే మన యొక్క ఆత్మ ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ ఉంటది. ఎందుకంటే మనము ఆత్మతో నింపబడిన వారమైతా ఉంటాము. దేవుని యొక్క ఆత్మ ఎంతగా అపేక్షించినంతగా మనలో ఉంటదంటే, మనం ఎంతగా ఆయన కొరకు తృష్ణగొనుచుంటామో దేవుడు తన యొక్క ఆత్మతో నింపి తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించి ఆయన మనలని అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా చేస్తారు. ఎప్పుడైతే మనము మన యొక్క జీవితాల్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు, లేనిది ఉన్నట్టుగా చూసినప్పుడు, ఎందుకంటే దేవుడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో వాక్యం ఉంటుంది. మీరు దేశమా భయపడక గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను అని. చేసెను అని ఉంది. అంటే దేవా చేసినందుకు వందనాలు. నువ్వు ఆల్రెడీ చేసేసావు ప్రభా. మీరు ఆల్రెడీ గొప్ప కార్యములు మా జీవితంలో చేసేసారు. అందుని బట్టి దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా అని మనకు ఏ కార్యమైతే చేశాడో దాన్ని బట్టి స్తుతించాలి. ఇక ముందు చేసే కార్యములను బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఒకవేళ మనకు కీడు జరిగిందా? ప్రభా ఈ కీడు జరిగినందుకు మీకు వందనాలయ్యా. యేసయ్యా ఇగో ఈ కీడు నుండి మమ్మల్ని తప్పించినందుకు మీకు వందనాలయ్యా. యేసయ్యా మీ వంటి దేవుడు మాకెవ్వరు లేరు ప్రభా అని ప్రతినిత్యము ఆయనను స్తుతిస్తూ ఉండాలి. ఆయనను ఘనపరుస్తూ ఉండాలి. ఆయనను మహిమపరుస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఘనపరచడం చేస్తామో ఆటోమేటిక్‌గా మన జీవితం అనేది మొత్తంగా మారిపోతూ ఉంటుంది. మనము క్రీస్తు యొక్క సారూప్యంలోకి మార్చబడతా ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. ఆయన యొక్క వాక్యాన్ని పట్టుకొని పైకి పైకి ఎక్కాలి. ఎందుకంటే దేవుడు ఉన్న చోటనే ఉండమనలేదు. ఈ యొక్క పడిపోయిన చోటనే నువ్వుంటే నువ్వు ఎలా పరిగెత్తగలవు? నీవెలా నడవగలవు? పడిపోయావా? ఒకసారి పడిపోయావా? మరలా లేవడానికి ట్రై చెయి. ఒక్కసారి జారిపోయిందా? మరలా దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తు. అది మాట అయినా సరే, అది ఇంకేమైనా సరే. నీ మాట జారిపోయిందా ఎవరి దగ్గరనైనా వెళ్ళి నీది నువ్వు క్షమించమని అడుగు. క్షమాపణ కోరు. తిరిగి మరలా వారు క్షమించి మరలా మన యొక్క మనతో
మన యొక్క సహవాసంలోకి రావడానికి వారు ఇష్టపడతారు. మనం ఇప్పటివరకైతే దేవుణ్ణి ఎంతగా దూరం పెట్టామో నాకైతే తెలియదు గానీ, ఎవరైతే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారో మరొక్కసారి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దరికి వస్తాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకంటే నా కాడి చాలా సులువుగా ఉన్నది. ఎందుకంటే దేవుని కాడి సులువుగా ఉన్నది. దేవుడు మన కోసం వచ్చింది. ఆయన కాడి మాని మోపులు విరగ్గొట్టడానికి వచ్చాడు. కాబట్టి మనము గనక ఆయన యొక్క చిత్తంలో నడిచిన వారమై, ఆయన యొక్క ప్రక్రియలో మనం ఉన్నట్లయితే ఏది ఎంత మాత్రము మనకు హాని చేయదు. ఎంతమంది ఏమి చేసినా, ఎవ్వరు ఎంత కృంగదీయాలని చూసినా, ఆ రెండంచుల ఖడ్గము మన శరీరంలో నిలువెల్లా పాతబడి ఉంటుంది. ఆ రెండంచుల ఖడ్గం ఏంటని మీరు ఆలోచిస్తున్నారా? అదే దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము శరీరంలోని కండరంను మూలుగను విభజించుకుంటా వెళ్తా ఉంది కాబట్టి, ఆ వాక్యము మనలో ఉన్నప్పుడు అది పునాదులు వేసి, ఆ పునాది మనము పునాది మీద ఏ విధంగానైతే స్థిరపడి పిల్లర్లు కడతామో, అలాగే వాక్యం అనే పునాది మనలో ఉన్నట్టయితే ప్రతి సమాధిని మనకు వాక్యము పునాదిగా మారుస్తా ఉంటుంది. గొప్ప దేవుడు మనకు తోడుండగా ఏది ఎంత మాత్రము మనకు దరి చేరదు. ఒకవేళ అది వస్తుండగానే దేవుడు దాన్ని ఆటోమేటిక్‌గా త్రిప్పి కొట్టే దేవుడై ఉన్నాడు. ఎందుకు? దేవుని కార్యములు మహా గంభీరములు. ఈరోజు దేవుడు ఆయన కార్యమంతయు నేను ధ్యానించుకొందును. ఆ రోజు రక్తస్రావం గల స్త్రీ తన యొక్క ధనమంతయు వ్యయపరుచుకొని ఖర్చు చేసుకొని లాస్ట్‌కొచ్చేసి ఇక 12 సంవత్సరాలైతుంది. రక్తధారలు కట్టడం లేదు. నేను ఏమి చేయాలి? డబ్బంతా వృధా అయిపోయింది. సమయం అయిపోతా ఉంది అని అన్నప్పుడు ప్రభువారు అక్కడ సువార్త ప్రకటించుచుండగా ఆమెలో గొప్ప ఆలోచన కలిగింది. ఇవన్నీ చేశాను. ఈ ఒక్కసారి ఈ దేవుడు ఇంతగా అందరిని స్వస్థపరుస్తున్నాడా? నాలో రక్తధార ఉంది. ఒకవేళ నేను దేవుడిని ముట్టుకుంటే అపవిత్రం అయిపోతానేమో